ఇక బండి సంజయ్ గారు అంటాడు మతపరమైన రిజర్వేషన్స్ ఇవి అని చెప్పేసి. మతపరమైన రిజర్వేషన్ ఏ విధంగానో మాకు ఒకసారి చెప్పండి బండి సంజయ్ గారు. మీకు ఒకటి తెలుసా, ముస్లింలు ఇప్పుడు కాదు 1970 నుండే, అంతకు ముందు 70 నుండే బీసీలలో ఉన్నారు, ఓసీలలో ఉన్నారు ముస్లింస్. మరి ఓసీలలో ఉన్న ముస్లింస్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? బీసీలలో ఉన్న 10% ముస్లింల గురించి మాట్లాడుతున్నావు. ఓసీలలో ఉన్న 2.08% గురించి ఎందుకు మాట్లాడతలేవు? వాళ్ళు మళ్ళా ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ ద్వారా కూడా వాళ్ళు ముస్లిం లో ఉన్న ఓసీలు రిజర్వేషన్స్ పొందుతున్నారు. బీసీలలో వీళ్ళు బీసీఈగా ఉన్నారు, 10% ఉన్నారు. అది ఇప్పుడే రాలేదు కదా. ఇది మతపరమైన రిజర్వేషన్. రిజర్వేషన్లు అనేది మతానికి సంబంధించినది అసలే కాదు. మీరు దొంగచాటున తెచ్చిన పేదరికాన్ని చూయించి అగ్రవర్ణాల్లో ఉన్న పేదరికాలు ఆ రిజర్వేషన్స్ కూడా చెల్లదు. కానీ మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి దొడ్డిదారిన అవి తెచ్చిరు కాబట్టి రిజర్వేషన్ అనేది వెనకబాటు తనానికి గాని మతానికి గాని సంబంధించినది అసలే కాదు, ఒక వివక్షకు సంబంధించినది. అలాంటి రిజర్వేషన్స్ ఖచ్చితంగా అమలవుతే ప్రస్తుతం ఈ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉండేది. ఇక బండి సంజయ్ గారు అంటాడు మతపరమైన రిజర్వేషన్స్ ఇవి అని చెప్పేసి. మతపరమైన రిజర్వేషన్ ఏ విధంగానో మాకు ఒకసారి చెప్పండి బండి సంజయ్ గారు. మీకు ఒకటి తెలుసా, ముస్లింలు ఇప్పుడు కాదు 1970 నుండే, అంతకు ముందు 70 నుండే బీసీలలో ఉన్నారు, ఓసీలలో ఉన్నారు ముస్లింస్. మరి ఓసీలలో ఉన్న ముస్లింస్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? బీసీలలో ఉన్న 10% ముస్లింల గురించి మాట్లాడుతున్నావు. ఓసీలలో ఉన్న 2.08% గురించి ఎందుకు మాట్లాడతలేవు? వాళ్ళు మళ్ళా ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ ద్వారా కూడా వాళ్ళు ముస్లిం లో ఉన్న ఓసీలు రిజర్వేషన్స్ పొందుతున్నారు. బీసీలలో వీళ్ళు బీసీఈగా ఉన్నారు, 10% ఉన్నారు. అది ఇప్పుడే రాలేదు కదా. ఇది మతపరమైన రిజర్వేషన్. రిజర్వేషన్లు అనేది మతానికి సంబంధించినది అసలే కాదు. మీరు దొంగచాటున తెచ్చిన పేదరికాన్ని చూయించి అగ్రవర్ణాల్లో ఉన్న పేదరికాలు ఆ రిజర్వేషన్స్ కూడా చెల్లదు. కానీ మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి దొడ్డిదారిన అవి తెచ్చిరు కాబట్టి రిజర్వేషన్ అనేది వెనకబాటు తనానికి గాని మతానికి గాని సంబంధించినది అసలే కాదు, ఒక వివక్షకు సంబంధించినది. అలాంటి రిజర్వేషన్స్ ఖచ్చితంగా అమలవుతే ప్రస్తుతం ఈ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉండేది కాదు.